మావయ్య 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 మహాలక్ష్మి నేను మావేనమ్మా కావాలంటే చూడు ఇదిగో వావ్ సూపర్ మావయ్య నేనే గుర్తుపట్టలేకపోయాను తెలుసా ఈ రవి మావయ్య అంటే ఏమనుకున్నావమ్మా నాతో పాటు ఇంకో ఇద్దరిని కూడా రెడీ చేశాను రేయ్ రండ్రా మావయ్య బావ రాగానే యాక్టింగ్ ఇరగ తీసేయాలి అదరగొడతానమ్మా యాక్టింగ్ లో నాకు 20 సంవత్సరాల అనుభవం ఉంది నువ్వే కొత్త నువ్వు సరిగ్గా చేయకపోతే సీన్ పండదమ్మా బాగా చెయ్యి నేను చేస్తాను మావయ్య మావయ్య బావ వచ్చేస్తున్నాడు రెడీనా ఏంటమ్మా జయ అలాగే చూస్తున్నాడు కొంపదీస్తాను గుర్తుపట్టేచ్చడే ఏంటి అమెరికా నుంచి వచ్చిన నేనే గుర్తుపట్టలేదు ఇంకా జయ్య ఎలా గుర్తుపడతాడు కాపాడండి 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 వదలంట్రా వదలను మీరే మమ్మల్ని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మర్యాదగా చెప్తున్నా అమ్మాయిని వదలరా మర్యాద లేకుండా చెప్తున్నాను మా మాట విని మర్యాదగా నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపో పోలీస్ ఆఫీసర్ మీరేంటి సార్ వాళ్ళతో మాట్లాడతారు వదిలి వెళ్ళిపోమనండి నన్ను కాపాడండి కాపాడండి వాళ్ళని వెళ్ళిపోమనకుండా మీరు వెళ్ళిపోతున్నారేంటి సార్ కాపాడండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సమయంలో ఒంటరిగా ఎక్కడెందుకున్నావు అంటే ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్ళాను సార్ ఇక్కడి దాకా ఫ్రెండ్స్ అందరూ తోడుగా వచ్చి ఇక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు సార్ నేను ఇంటికి వెళ్తుంటే వీళ్ళందరూ నన్ను అటాక్ చేశారు సార్ ఏదేమైనా నేను ఫోన్ చేస్తే వెంటనే నా కోసం వచ్చారంటే మీకెక్కడో నా మీద ఫీలింగ్ ఉంది సార్ ఈ ప్లేస్లో ఇంకెవరున్నా అలాగే చేసేవాడిని అయినా నువ్వు ఏదో ఒక స్టేషన్కి ఫోన్ చేయకుండా నాకెందుకు చేసావు లేదు సార్ టెన్షన్లో మీ నంబర్ గుర్తొచ్చింది అందుకే మీకు ఫోన్ చేశాను సరే సరే ఏం ప్రాబ్లం లేదు కదా ఇక ఇంటికి వెళ్ళు సార్ మీరు వెళ్ళిపోగానే వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారేమో సార్ మేము వదిలిపెట్టాం వాడు వెళ్ళాక మళ్ళీ వస్తాం నిన్ను వదిలిపెట్టేది లేదు నువ్వు ఇంకేమన్నా చెప్పాలా ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని ఎందుకు ఆలియా ఎందుకు నువ్వు ఇలా చేసావు నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది ఏమన్నావు నువ్వు ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా అది చాలు వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి ఎవరు ఆ దండ విప్పొద్దు గది తలుపులు తెరవద్దు నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,